క్రైస్తవ కుటుంబాలలో మనం మన పిల్లలకి నేర్పించాల్సింది ఏంటో తెలుసా? మన పిల్లలు పరిచారం చేసేవాళ్ళుగా ఎదగాలి. మొదట చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు, మా వాడు వాక్యం చెప్పేయాలి, మా అమ్మాయి వాక్యం చెప్పేయాలి, మైక్ ఇచ్చుకుని బోధ చేసేయాలి, వాళ్ళకి గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చేయాలి, ఎంతసేపు గొప్పలుగా ఎదిగిపోవాలి. ఓకే, బాగుంది, ఆశ బాగుంది, బట్ దానికి పునాది ఏదండి? తగ్గించుకునే మనస్తత్వం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన గురించి తాను చెప్పుకుంటుంటే మార్కు సువార్తలోనే ఒక మాట అంటారు, ఏంటంటే మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మనుష్య కుమారుడు పరిచారం చేయడానికి, మనుష్యుల కొరకు తనను తాను అప్పగించుకోవడానికి, విమోచన క్రయధనముగా తనను తాను అప్పగించుకోవడానికి వచ్చాడట. అద్భుతమైన క్యారెక్టర్ కదండి ఆయనది. ఆయన తగ్గించుకున్నాడండి. శిష్యుల పాదాలు కడిగాడు యేసుక్రీస్తు. ఎప్పుడు హెచ్చించుకోలేదండి యేసుక్రీస్తు. శిష్యుల పాదాలు కడిగాడు. ఎవరైనా బాధలో ఉంటే దగ్గరికి వెళ్ళి ముట్టుకుని స్వస్థత ఇచ్చాడు. వాళ్ళని ప్రేమగా పిలిచి ఆదరించాడు. యేసుక్రీస్తులో ఉన్న సుగుణాలన్నీ మన పిల్లల్లోకి రావాలని మనం ప్రార్థించాలి. వాళ్ళకి ఎంతసేపు నేర్పిస్తూ ఉండాలి. నేర్పించడమే కాదు, మొదట మనం కూడా ఏం చేయాలి? తగ్గించుకోవాలి. మీరు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని టీవీ పట్టుకొని రిమోట్ పట్టుకొని బైబిల్ తీసి చదవంటే వాడు ఎక్కడ చదువుతాడు కదా? నువ్వు క్లీన్ చేయంటే ఎక్కడ చేస్తారు? మనం క్లీన్ చేసుకోకుండా వాళ్ళని క్లీన్ చేయమంటే ఎలాగా? చర్చికి వెళ్ళి నీట్గా తుడిచి రావాలి అని అంటారు. వీళ్ళు మాత్రం ఎప్పుడు చర్చి మొహం చూడరు. పిల్లలకి ఎలా వస్తాయండి అలవాట్లు? రావు ప్రియులారా. మనం మన పిల్లలకి మాదిరిగా ఉండాలి.